శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా ఈ 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అధికారులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. పనిచేసే చోట అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా లేనిపోని గొడవలయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయాలి. ఇవి చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయ దర్శనం చేసుకున్నా సూర్యుడి బలం పెరిగి ఈ సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి 11 రోజుల్లో బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం మేషరాశి వాళ్ళకి లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా బాగా కష్టపడితే తప్ప అర్హతకు తగిన ఉద్యోగం లభించడం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వ్యతిరేక ఫలితాలు పోయి అనుకూల ఫలితాలు రావాలంటే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ, ఇంట్లో గణపతి దగ్గర కానీ వీలైనప్పుడు కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకుంటూ ఉండాలి. గరిక, ఎర్రపూలతో గణపతిని పూజించాలి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. ఇవి చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు మేషరాశి వాళ్ళకి 11 రోజుల్లో 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మాట దూకుడుగా ఉంటుంది. దానివల్ల కుటుంబంలో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మాట దూకుడు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సమాజంలో కూడా వ్యక్తులతో దూకుడుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి సమాజంలో వ్యక్తులతో అయినా సరే మాట్లాడేటప్పుడు దూకుడుతనం తగ్గించుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. కుజుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆ కలహ స్వభావం అనేది సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఇతరులతో ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అది తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లేదా ఇంట్లో నరసింహస్వామి చిత్రపటం ఉంటే గనక ఎర్ర మందార పూలుంచి నమస్కారం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. వీలైతే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో గట్టి దానం ఇచ్చుకోవటం చేస్తే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు, దూకుడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. శుక్రుడు మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో 5వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఏవైనా విభేదాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి తల్లిదండ్రులకి, సంతానానికి మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. దానివల్ల కుటుంబ జీవితంలో వచ్చిన చిన్న చిన్న చికాకులు కూడా తొలగిపోతాయి. సహజంగా 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. కళారంగంలో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు చూడగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి శుక్రుడికైతే ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే
జూలై 21 నుంచి జూలై 31 వరకు ఈ 11 రోజుల్లో కూడా గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొంది మేషరాశి వాళ్ళు చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయః హిరణ్యం సర్పిరాదిత్య ఆపో రాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే బ్రాహ్మణో, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా అంటే పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వ దుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే
సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి. ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపానైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి. సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.